శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మన ఇంట్లో పెంచుకునే కుక్క దొంగను చూసి అరుస్తుంటే మనం ఏం చేస్తాం? వెళ్ళి దొంగను పట్టుకుంటాం. అంతేకాని ఆమ్, అరుస్తున్నందుకు కోపం వచ్చి ఆ కుక్క నోరు నొక్కేయం కదా. అవునండి. ఖచ్చితంగా నొక్కేం. అది చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ జ్వరం లేదా నొప్పి రాగానే మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఆ లక్షణాన్ని అణచివేస్తున్నామంటే ఆ అరుస్తున్న కుక్క నోరు నొక్కేస్తున్నామన్నమాట. అంటే లోపల జరుగుతున్న అసలు ప్రమాదాన్ని గాలికి వదిలేస్తున్నాం. అవును. చాలామంది చేసే మొదటి పొరపాటు అదే. మనం గత సెషన్లో ప్రాథమిక దశలో ఉన్న అభ్యాసకులు చేసే తప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ ఇంకా ఆర్గనన్ తాలూకు ముగింపు సారాంశాన్ని చూడబోతున్నాం. రైట్. అంటే ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ఆర్గనన్ రివిజన్ అనమాట. కరెక్ట్ అండి. క్లాసికల్ హోమియోపతికి ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ అనేది వెన్నెముక లాంటిది. దాన్ని పదే పదే అధ్యయనం చేయకపోతే మెటీరియా మెడికా పుస్తకాలు చదవడం అనేది కేవలం ఒక మెకానిక్ లాగా బట్టి పట్టడం అవుతుంది. మీరొక వైద్యుడిగా రోగిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. ఓకే. దీని కొంచెం వివరంగా చూద్దాం. అంటే కేవలం మందుల పేర్లు బట్టి పట్టడం వల్ల లాభం లేదు అంటారు. కానీ రోగి మన దగ్గరకొచ్చేది తన జబ్బు నయం చేసుకోవడానికే కదా. నా మోకాళ్ళకి నొప్పొస్తే నేను ఆ మోకాళ్ళ నొప్పికి మాత్రమే ట్రీట్మెంట్ ఆశిస్తాను కదా. అవును, సాధారణంగా అందరూ అలాగే ఆశిస్తారు. కానీ ఇక్కడే డాక్టర్ హానిమాన్ చెప్పిన హోమియోపతి తత్వశాస్త్రం ఉంది. ఆయన రాసిన అఫోరిజం 1 చూస్తే వైద్యుని ఏకైక లక్ష్యం రోగి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అని స్పష్టంగా ఉంటుంది. రోగిని పునరుద్ధరించడం అంటే కేవలం వ్యాధిని కాదు, మనిషిని అంటారా? ఎగ్జాక్ట్లీ. కేవలం వ్యాధిని కాదు. మోకాలికి నొప్పి వచ్చింది అంటే మోకాళ్ళు దానంతటా అది జబ్బు పడలేదు. మొత్తం వ్యవస్థలో అంటే ఆ వ్యక్తిలో ఏదో లోపం జరిగింది కాబట్టి అది నొప్పి రూపంలో బయటకు కనిపిస్తోంది. దీన్ని అవయవాల వారీగా విడివిడిగా చూడకూడదు. ఓ, అర్థమైంది. ఒక చెట్టు ఆకులు పసుపు రంగులోకి మారుతుంటే మనం ఆకులకు ఆకుపచ్చలంగు వేయం కదా, వేర్లకు నీళ్లు పోస్తాం, అలాగనమాట. భలే చెప్పారు. కరెక్ట్గా అదే లాజిక్ అండి. అందుకే హానిమాన్ అఫోరిజం 2లో ఆదర్శవంతమైన క్యూర్ ఎలా ఉండాలో చెప్పారు. అది వేగంగా, మృదువుగా, ఇంకా శాశ్వతంగా జరగాలి. రోగిని హింసించకుండా చూసుకోవాలి. అంటే ఒక అవయవాన్ని బాగుచేస్తూ ఇంకొక అవయవాన్ని పాడు చేయకూడదు కదా. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. మరి అఫోరిజం 3లో ఏం చెప్పారు? అఫోరిజం 3లో ఒక వైద్యుడికి ఉండాల్సిన నాలెడ్జ్ గురించి చెప్పారు. వ్యాధి అంటే ఏమిటో తెలియాలి, మందుల వెనుకున్న శక్తి తెలియాలి, వాటిని ఎలా అన్వయించాలో తెలియాలి. అలాగే క్యూర్కి అడ్డుపడే అవరోధాలు కూడా అర్థం కావాలి. ఓకే. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. వ్యాధి అంటే ఏమిటి, దానికి అసలు కారణాలెలా పసిగట్టాలి అనేది పెద్ద ప్రశ్న కదా. ముఖ్యంగా మనం చూస్తుంటాం చర్మ వ్యాధులేమో లేదా ఎగ్జిమాను పై పూతన ద్వారా అణిచివేస్తుంటారు. అవును, ఆయింట్మెంట్లు రాసి తగ్గించేస్తారు. ఎగ్జాక్ట్లీ. లేదా ఒక కణితి వస్తే సర్జరీ చేసి తీసేస్తారు. కలుపు మొక్కల ఉదాహరణ తీసుకుంటే మూలాన్ని వదిలేసి మొక్కను పీకితే ప్రయోజనం లేదు కదా, అది మళ్ళీ మొలుస్తుంది. ఈ మూలాలను హోమియోపతిలో ఎలా చూస్తారు? చాలా లాజికల్ పాయింట్ ఇది. ఈ మూలాన్ని అర్థం చేసుకోవడానికే హానిమాన్ వ్యాధి కారణాలను అఫోరిజం 5 మరియు 7లో వివరించారు. ఎక్సైటింగ్ కారణాలు, మెయింటెనింగ్ కారణాలు మరియు ఫండమెంటల్ కారణాలు అని 3 రకాలుంటాయి. ఈ ఎక్సైటింగ్ కారణాలు అంటే అక్యూట్ వ్యాధుల్లో వచ్చేవా? అవును, కరెక్ట్. సడన్గా వానలో తడవడం లేదా ఒక సడన్ షాక్ లాంటివన్నమాట. ఇక మెయింటెనింగ్ కారణాలంటే మన తప్పు జీవన శైలి. కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోతే నడుమునొప్పి వస్తుంది. ఆ భంగిమ మార్చకుండా మందు వేస్తే లాభం లేదు కదా. రైట్. అంటే మన చేతుల్లో ఉండే జీవన శైలి మార్పులన్నమాట. మరి ఈ కలుపు మొక్క వేరు ఎక్కడుంది? ఆ మూడో కారణమేమిటి? అవే అత్యంత ముఖ్యమైన ఫండమెంటల్ కారణాలు. వీటినే దీర్ఘకాలిక వ్యాధుల్లో మయాజమ్స్ అంటారు. సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనేవి ఈ మూరాలే. మనం ఎగ్జిమాను అణిచివేసినప్పుడు ఈ మయాజం అక్కడే ఉండి ఆస్థమా లాంటి మరింత తీవ్రమైన జబ్బుగా మారుతుంది. వావ్! అంటే చర్మ వ్యాధి ఆస్థమాగా మారుతుందా? ఇదొక డాక్టర్ ఎలా కనిపెట్టాలి? ఇక్కడే అఫోరిజం 6 వస్తుంది. వైద్యుడు నిష్పాక్షిక పరిశీలకుడుగా ఉండాలి. కేవలం కంటికి కనిపించే లక్షణాలనే కాకుండా వ్యాధి యొక్క పూర్తి చిత్రాన్ని గమనించాలి. రోగి ఆలోచనలు,
భయాలు, కోపాలు అన్నీ కన్సిడర్ చేయాలి. హ్మ్. అంటే అఫారిజం 189లో చెప్పినట్లు వ్యాధి మూలం లోపల ఉంటుంది, దాని బాహ్య వ్యక్త రూపమే ఈ లక్షణాలు అంటారా? ఖచ్చితంగా భౌతిక శరీరానికి అతీతంగా ఉండే ఆ మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడే సంపూర్ణ నివారణ సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం. భౌతిక శరీరానికి అతీతంగా అంటే నాకు ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ గురించి గుర్తొస్తోంది. ఆ, ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక అదృశ్య శక్తి భౌతిక శరీరాన్ని నడిపిస్తోంది అనడం గదా? ఆ అర్థమవుతోంది మీ సందేహం. కానీ గాలి, గురుత్వాకర్షణ శక్తిలాగానే ప్రాణశక్తి కూడా కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం ఉంటుంది. అఫోరిజం 9లో దీని గురించే హానిమాన్ వివరించారు. ఓకే. అంటే ఈ ప్రాణశక్తి ఆరోగ్యాన్ని కాపాడుతుందా? ఆ, మంటలో వేలు పెట్టినప్పుడు కాలడమనేది ప్రకృతి మనకిచ్చిన హెచ్చరిక అని చదివాను. అది వైటల్ ఫోర్సు పనేనా? అవును, కరెక్ట్గా చెప్పారు. ఆరోగ్యకరమైన స్థితిలో ప్రాణశక్తి అద్భుతమైన సామరస్యంతో శరీరాన్ని నడిపిస్తుంది. అది దెబ్బతిన్నప్పుడే వ్యాధి వస్తుంది. వేలు కాలినప్పుడు వచ్చే నొప్పి కూడా అదిచ్చే హెచ్చరికే కదా. మ్మ్. మరి అస్వస్థతకు గురైన ఈ ప్రాణశక్తిని తిరిగి ఎలా బాగుచేయాలి? ఇక్కడ లా ఆఫ్ సిమిలర్స్ ఎలా పనిచేస్తుంది? ఎగ్జాక్ట్లీ. అఫోరిజం 26 లా ఆఫ్ సిమిలర్స్ గురించే చెబుతుంది. ప్రకృతిలో బలహీనమైన డైనమిక్ వ్యాధి తనకంటే బలమైన మరియు సారూప్యమైన డైనమిక్ శక్తి ద్వారా శాశ్వతంగా తొలగించబడుతుంది. అంటే ఒక జబ్బును ఇంకో జబ్బుతో కొట్టడమన్నమాట. నాకిప్పటికే తలనొప్పుంటే మీరు మళ్ళీ తలనొప్పి కలిగించే మందిస్తారా? నాకు డబల్ తలనొప్పి రాదా అప్పుడు? రాదండి, ఎందుకంటే ఇది భౌతికంగా జరగట్లేదు, డైనమిక్ స్థాయిలో జరుగుతోంది. అఫోరిజం 36 నుండి 40 వరకు చూస్తే ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంటుంది. చిన్న కొవ్వొత్తి వెలుగుతున్న గదిలో పెద్ద హాలోజన్ లైట్ వేస్తే ఏమవుతుంది? కొవ్వొత్తి వెలుగు కనిపించదు కదా, మొత్తం ఆ పెద్ద లైట్ వెళ్తూరే ఉంటుంది. అబ్సల్యూట్లీ. మన హోమియోపతి మందు ఆ హాలోజన్ లైట్ లాంటిది. అది సృష్టించే కృత్రిమ వ్యాధి సహజ వ్యాధి కంటే బలమైనది. ప్రాణశక్తి దానిమీద దృష్టి పెట్టినప్పుడు పాత వ్యాధి వాటంతట అదే మాయమైపోతుంది. భలే చెప్పారు. మరి ఆ మందు ప్రభావం పోగానే ప్రాణశక్తి తన సహజ స్థితికి అంటే ఆరోగ్యానికి వచ్చేస్తుంది కదా. క్లియర్. అయితే ఇప్పుడు నాకు డౌట్. ఒక డయాబెటిస్ పేషెంట్ ఉన్నాడనుకుందాం. మూత్రంలో చక్కెర శాతాన్ని చూసి మందు ఇవ్వడం ఎంత తప్పో మనకర్థమైంది కదా. మరి సరైన మందు ఎంచుకోవడానికి అసలు సమాచారం ఎలా సేకరించాలి? దానికి కేస్ టేకింగ్ కావాలి. ముందుగా అఫోరిజం 72 నుండి 80 వరకు అక్యూట్ మరియు క్రానిక్ వ్యాధుల మధ్య తేడా తెలుసుకోవాలి. డయాబెటిస్ ఒక క్రానిక్ వ్యాధి కాబట్టి మూలాలు వెతకాలి. రైట్. అంటే అక్యూట్ వ్యాధులు వచ్చిపోతాయి, కానీ క్రానిక్ వ్యాధులు మయాజమ్స్ వల్ల వస్తాయి కాబట్టి పూర్తి కేస్ టేకింగ్ సూత్రాలు పాటిస్తారన్నమాట. అవును. అఫోరిజం 83 నుండి 104 వరకు ఈ కేస్ టేకింగ్ సూత్రాలు ఉన్నాయి. ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా డాక్టర్ రోగిని గమనించాలి, ఖాళీ బుర్రతో కేస్ తీసుకోవాలి. ఓకే. ఎలాంటి ప్రిజుడీస్ లేకుండా తీసుకోవాలి. మరి ఈ లక్షణాలకు సరిపోయే మందును ఎలా కనుక్కుంటారు? డ్రగ్ ప్రూవింగ్ అంటే జంతువుల మీద చేసి తెలుసుకుంటారా? లేదండి, అస్సలు కాదు. అఫోరిజం 105 నుండి 145 వరకు డ్రగ్ ప్రూవింగ్ గురించుంది. హోమియోపతిలో మందులను కేవలం ఆరోగ్యవంతులైన మనుషులపైనే ప్రయోగిస్తారు. వెయిట్, నిజంగానా? ఆరోగ్యంగా ఉన్న మనుషుల మీద మందులు ప్రయోగిస్తారా? వాళ్ళకి జబ్బులొస్తే ఎలా? జబ్బులు రావు, తాత్కాలిక లక్షణాలు మాత్రమే వస్తాయి. జబ్బు ఉన్నవాళ్ల మీద చేస్తే ఆ మందు లక్షణాలో పాత జబ్బు లక్షణాలో విడదీయలేం కదా, కన్ఫ్యూషన్ వస్తుంది. అందుకే ఆరోగ్యవంతులపై ప్రయోగించి మెటీరియా మెడికాలో నమోదు చేస్తారు. ఓ, సో ఇదంతా చూస్తుంటే అసలు అద్భుతమైన మందులు ఎలా పసిగడతారో అనిపిస్తోంది. నేను సోర్స్లో చదివిన అగారికస్ మందు ఉదాహరణ గురించి అడగాలి. పేషెంట్ ముఖకవళికలు మార్చడం, కనుబొమ్మలు వింతగా కదిలించడం చూసి మందు ఇస్తారని చదివాను. ఇదెలా సాధ్యం? ఇక్కడే సిమిలిమం ఎంపికలో అఫోరిజం 153 చాలా కీలకం. సాధారణ లక్షణాల కంటే అరుదైన, విచిత్రమైన మరియు అసాధారణమైన లక్షణాల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యం. మీరు చెప్పిన అగారికస్ ఉదాహరణ సరిగ్గా సరిపోతోంది. అంటే అందరిలో ఉండే జ్వరం, తలనొప్పి కంటే ఈ విచిత్ర చేష్టల ద్వారానే ఆ ఒక్క మందును ఫిల్టర్ చేస్తారన్నమాట.
కెంట్ మరియు బోనింగ్హాసన్ల హైరార్కీ ఆఫ్ సిమ్టమ్స్ కూడా ఇదే చెప్తుందా? ఎగ్జాక్ట్లీ. మానసిక లక్షణాలకు మరియు భౌతిక లక్షణాలకు మధ్య ఉన్న ఈ క్రమానుగత పద్ధతులను బట్టే మనమా అద్భుతమైన సిమిలిమంను పట్టుకోగలం. కెంట్ విధానంలో మెంటల్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు కదా. ఓకే, మనం మంది ఇచ్చేశాం, కానీ ఆస్పిరిన్ లాంటివి వాడితే తలనొప్పి పోయినా మొత్తం రక్తనాళాల వ్యవస్థపై ప్రమాదకర ప్రభావం ఉంటుంది కదా. మన మంది ఇచ్చిన తర్వాత శరీర ప్రతిచర్య ఎలా ఉంటుంది? అగ్రవేషన్ అంటే ఏమిటి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అఫోరిజం 161 మరియు 162లో హోమియోపతిక్ అగ్రవేషన్ గురించి చెప్పారు. సరైన మందు పడినప్పుడు ప్రాణశక్తి చేసే ప్రాథమిక చర్య వల్ల తాత్కాలికంగా లక్షణాలు కొద్దిగా ఉద్ధృతమైనట్లు కనిపిస్తాయి. ఓ, అంటే వ్యాధి తీవ్రత పెరగడానికి ఈ మందు వల్ల వచ్చే అగ్రవేషన్కి తేడా ఉంటుందా? పేషెంట్ భయపడి ఆపేయకూడదా? భయపడకూడదు. అగ్రవేషన్లో నొప్పులు భౌతికంగా కొంచెమున్నా మానసికంగా పేషెంట్ హాయిగా ఉంటాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు. దీన్ని డాక్టర్ గమనించి కంగారుపడి అనవసరంగా మళ్ళీ మందు రిపీట్ చేయకూడదు. రైట్. అందుకే కనీస మోతాదు వాడాలి అంటారు. అఫోరిజం 246 నుండి 248 వరకు ఈ రిపిటేషన్ ఆఫ్ డోస్ గురించి చెప్పారు కదా. అవునండి. కనీస మోతాదు ఇచ్చి ప్రాణశక్తి తన పని తాను చేసుకునేలా వదిలేయాలి. అనవసర జోక్యం చేసుకోకుండా ఓపిక పట్టడమే అసలైన వైద్యం. సో హోమియోపతిలో ఆస్తమా, ఆర్థరైటిస్, మైగ్రేన్ లేదా తీవ్రమైన జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు కేవలం ఈ ఆర్గనాన్ పునాది ద్వారా మాత్రమే రోగిని సరిగ్గా గమనించగలం. లేదంటే లక్షణాల అడవిలో దారి తప్పుతామంటారా? అబ్సల్యూట్లీ. లెవెల్ 2 ద్వారా అభ్యాసకులు సాధించిన అతిపెద్ద విజయం ఇదే. రోగులను గమనించడం, లక్షణాల సమగ్రతను అర్థం చేసుకోవడం, ఆ మందు ప్రతిచర్యను విశ్లేషించడం, ముఖ్యంగా క్లాసికల్గా ఎలా ఆలోచించాలో వాళ్ళు నేర్చుకున్నారు. వావ్! అయితే ఈ ఆర్గనాన్స్ సూత్రాలను ఆచరణలో పెట్టడం ద్వారా వచ్చే తదుపరి దశ ఏమిటి? లెవెల్ 3లో మనమేం చూడబోతున్నాం? లెవెల్ 2లో వేసిన ఈ గట్టి పునాదితో లెవెల్ 3 చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం రాజ్యాంగబద్ధమైన ఔషధ భావన అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ కాన్సెప్ట్లోకి అడుగు పెడతాం. ఓ, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మనుషుల తత్వాలను బట్టి మందులెంచుకోవడమా? అవును, సరిగ్గా చెప్పారు. రెమెడీ పర్సనాలిటీస్ వాళ్ల భయాలు, కోపాలు, వాళ్ల జీవనశైలి ఎలా ఉంటాయి అనేది లోతుగా నేర్చుకుంటాం. ఉదాహరణకు ఒక నక్స్వామికా వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఒక క్యాల్కేరియా కార్బ్ వ్యక్తి అభద్రతాభావం ఎలా ఉంటుంది అనేది చూస్తాం. క్లినికల్ మెటీరియా మెడికా అప్లికేషన్ ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నాం. వావ్! ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రెమెడీ పర్సనాలిటీస్ గురించి తెలుసుకోవడానికి నేను కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. అయితే ముగించే ముందు నాకొక ఆలోచన బుర్రలో మెదులుతోంది. నేటి ఆధునిక జీవనశైలిలో మనం చూస్తే థ్రిల్స్ కోసం పాకునాడే మనస్తత్వం చాలా పెరిగింది. అవును, మీరు చెప్పింది నిజమే. అదొక ఆధునిక ట్రెండ్ అయిపోయింది. అంటే సోర్స్లో చెప్పినట్లు ఆ సైకాటిక్ థ్రిల్స్, బంజీ జంపింగ్ లాంటివి, విపరీతమైన వేగంతో వెళ్లడం, అలాగే చిన్న చిన్న నొప్పులకు పెయిన్ కిల్లర్స్ ఇష్టమొచ్చినట్లు వాడేయడం, ఇవన్నీ మన ప్రాణశక్తి తాలూకు సున్నితత్వాన్ని శాశ్వతంగా చంపేస్తున్నాయా అనిపిస్తోంది. చాలా లోతైన పాయింట్ పట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ కృత్రిమ ఉద్దీపనల వల్ల, రసాయనాల వల్ల మన న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ మొద్దుబారిపోతుంది. ఇది నేటితరం హోమియోపతి వైద్యులకు అతిపెద్ద సవాలు. మరి ఈ అడ్డంకులను తొలగించకుండా ప్రకృతికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉంటే ప్రపంచంలోని ఏ గొప్ప మందైనా సంపూర్ణ ఆరోగ్యాన్నివ్వగలదా? మనమందరం ఆలోచించాల్సిన విషయమిది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే ఆర్గనన్ను పదే పదే చదవడం ద్వారా మాత్రమే నిజమైన హోమియోపతి అర్థమవుతుంది. కాబట్టి ఆర్గనన్ను రివిజన్ చేస్తూనే ఉందాం. అబ్సల్యూట్లీ. ఆర్గనన్ చదవడమనేది నిరంతర ప్రక్రియ. నిజమైన హోమియోపతి ఎప్పుడూ రివిజన్ ద్వారానే స్పష్టమవుతుంది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.